హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ నమః. సో తిరుపతికి వచ్చిన ప్రతి భక్తుడు అప్పలాయగుంటకి వెళ్ళాలి. అక్కడ ఎందుకు ఏమిటి అనేది నేను తర్వాత చెప్తాను. తిరుపతి నుంచి అప్పలాయగుంటకి వెళ్ళే దారి. సో నేనైతే ఇప్పుడు తిరుపతిలో అన్నమయ్య జంక్షన్ నుంచి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమయ్య జంక్షను. సో అన్నమయ్య జంక్షన్ నుంచి నేను చిరుతనూరు రోడ్డుకి వెళ్తున్నాను. చిరుతనూరు రోడ్డు అనేది మనకి రైల్వే స్టేషను, తర్వాత బస్ స్టేషన్ నుండి ఒక ఫ్లైఓవర్ ఉంటుందండి. అక్కడ నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళే దారి అండి. పద్మావతి అమ్మవారి టెంపుల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుండి జస్ట్ మనకు 20 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అప్పలాయగుంట ఊరు మనకొస్తుంది. అప్పలాయగుంటలో మన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఇక్కడ ఒక స్పెషల్ ఉంటుంది. సో నేనైతే చెప్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, పద్మావతి అమ్మవారి టెంపుల్ నుండి ఇలా రైట్‌కి వెళ్తున్నాను. రైట్‌కెళ్ళాక మనకి ఇంకా అదే రోడ్‌లో స్ట్రెయిట్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తుంటే మనం జస్ట్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మనకు అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఒక కమాన్ కనపడతా ఉంటది. నేను అది చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి. సో ఈ దారిలో వస్తే అక్కడ ఉంది కదా, దీనికి ఆ టెంపుల్‌కి ఆపోజిట్ రోడ్‌లోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి చెప్పాను కదా, ఒక 25 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ నుంచి అప్పలాయగుంటకి ప్రతి 1 అవర్‌కి ఒక బస్సు ఉంటుంది. అది తిరుమల, తిరుపతి బస్ స్టాండ్ నుండి ప్రతి 1 అవర్‌కి ఒక బస్సు ఉంటుంది. సో ఇలా మనం ఇక్కడ నుంచి టాక్సీ అవన్నీ ఇట్లా ఉంటాయి. కానీ మీరు బస్సులో వెళ్తేనే బాగుంటుంది. సో అలా రోడ్‌లో నుంచి మనము ఆపోజిట్ రోడ్‌లో నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ రోడ్‌లో నుంచి వెళ్తే మనకు ఒక 2, 3 విలేజ్‌లు వస్తున్నాయండి. అక్కడ లెఫ్ట్, రైట్ ఎక్కడ రోడ్ ఉండదు. ఇది చెన్నై రోడ్డు. మనము మీకు డౌట్‌గా ఉంటే గూగుల్‌లో చెక్ చేసుకోవచ్చు. అప్పలాయగుంట అంటే మనకొచ్చేస్తుంది. మనము అలా ఇట్లా వెళ్ళొచ్చు. నేనైతే మీకు ఈ కార్‌లో వెళ్తున్నాను. మీకు చూపించడం జరుగుతుంది. అక్కడ 2 విలేజ్‌లు అట్లా వస్తాయండి. ఆ 2 విలేజ్‌ల తర్వాత మనకి అప్పలాయగుంట అనే ఊరొస్తుంది. అదే ఊర్లో మన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటాము. దానికి ఒక స్పెషల్ ఉంటుంది. అది మనం అక్కడ దగ్గరికెళ్ళి మనం మీకు చూపిస్తాను. సో ఈ టెంపుల్‌కి వెళ్తుంటే లెఫ్ట్, రైట్‌లో మనం మంచి వాతావరణము, ఎత్తైన కొండలు, ఈ గ్రీనరీ అవంతా చాలా చక్కగా కనపడతా ఉంటాయి. ఇందాక బస్సెళ్ళింది గదా, అది అప్పలాయగుంట నుంచి వెళ్ళడం జరిగిందండి. సో ఇప్పుడు రైట్‌కెళ్తున్నాము. స్ట్రెయిట్ ఎళ్తే ఇక్కడ లెఫ్ట్‌లో చూసారు గదా, అది చెన్నై రోడ్డు. రైట్‌కి కమాన్ వస్తుంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అని జెప్పేసి కమాన్ వచ్చిందండి. మనం అదే కమాన్ నుంచి మనం స్ట్రెయిట్‌గా మళ్ళీ వెళ్తే ఇలాంటి ఈ వాతావరణం, చెట్లు, ఇవంతా నీట్‌గా, గ్రీన్‌గా బాగా ఉంటుంది. ఇదే రోడ్‌లో మనం ఇంకా స్ట్రెయిట్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. స్ట్రెయిట్ ఎళ్ళాక మళ్ళీ అక్కడ ఒక లెఫ్ట్ రోడ్ వస్తుందండి. మనకి అక్కడికి ఇట్లా బోర్డులన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అని చెప్పేసి బోర్డులుంటాయి. అంటే ఈ కమాన్ నుంచి మనకు ఎటు తిరిగి ఒక 4 ½ కిలోమీటర్స్ తర్వాత మనకి ఒక లెఫ్ట్ దారి వస్తుంది. ఆ లెఫ్ట్ దారిలోంచే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి చూస్తే మనకు గనక లెఫ్ట్ ఒక రోడ్ వచ్చింది కదండీ! ఈ లెఫ్ట్ రోడ్‌లోకెళ్ళాలి. ఈ లెఫ్ట్ రోడ్‌లోకి ఇట్లా కమాన్ ఉందండి. ఆ కమాన్ పైన మనకైతే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి కమాన్ ఉంది. సో ఈ కమాన్‌లోంచి ఎళ్తే మనకి చూసుకున్నట్లయితే మళ్ళీ ఒక గ్రీనరీ, మంచి వాతావరణము, ఎత్తైన కొండలు, చాలా చక్కగా మంచిగా గ్రీనరీ మాత్రం చాలా బావుంటుంది. ఇది నవంబర్, డిసెంబర్‌లో వస్తే ఇంకా చాలా అందంగా కనపడుతుంది. నేనొచ్చింది జస్టు ఈ ఆగస్ట్‌లో రావడం వల్ల ఆగస్ట్‌లోనే ఇలా ఉంది అంటే నవంబర్‌లో ఇంకా ఎంత బావుంటుందో మీరు చూడొచ్చు. సో మనకైతే విలేజ్ రావడం మొదలైందండి. ఇక్కడ నుంచి జస్ట్ ఇలా వచ్చి డైరెక్ట్ ఇంకెక్కడ లేదండి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కే వెళ్తుంది రోడ్డు. సో ఇక్కడెళ్లారు గదా, ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం. అక్కడ కొండలు, ఆ కొండలు మధ్యలో వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తాడు. సో ఇక్కడ చాలా స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటనేది దగ్గరికెళ్ళాక నేను మీకు చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. సో విలేజ్ అయితే వచ్చేసింది. విలేజ్ నుంచి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బస్సు వచ్చింది. ఈ బస్సు ఇట్లా మన తిరుపతికి వెళ్తుంది. సో 1 అవర్‌కి ఒక బస్సు వస్తుందన్నమాట. సో విలేజ్‌లో ఎళ్ళాక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్‌కి ఒక రోడ్ వస్తుందండి. ఆ రైట్ రోడ్‌లోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక మనకైతే ఫ్రెండ్స్, రానే వచ్చేసింది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయము.
సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఖాళీ ప్లేస్ అండి. లెఫ్ట్ సైడ్‌లో అంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది. రైట్‌లో ఇది వచ్చేసి కాంపౌండ్ వాల్ ఇలా ముందుకెళ్తే మనకి దేవాలయం అనేది ఉందండి రైట్‌లో. సో, ఇక్కడికైతే చాలా మంచి వాతావరణంలో నుంచి మనం రావడం జరిగింది. సో, అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని మళ్ళీ మనం ఇక్కడ ఈ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో, మా రెడ్డి గారైతే కారు అక్కడ పార్క్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కార్ పార్కింగ్ మాత్రం చాలా బిగ్ సైజ్‌లో బాగుంటుంది. ఓకే. ఈ గేట్‌లోంచి నేను ఈ లోపలికెళ్తున్నాననమాట. లోపలికెళ్ళాక ఏంటి విశేషాలనేది మనం మాట్లాడుకుందాము. శ్రీ అభయహస్త శ్రీనివాసుడు. మనకి చరిత్ర ఏం చెప్తుందంటే, నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం ఆడిన తర్వాత శ్రీనివాసుడు తిరుమలకు కాలినడక వెళ్తూ అక్కడ తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర మహర్షిని ఆశీర్వదించారు. స్వామివారు ఇక్కడ ప్రసన్న ముద్రతో కుడి చేతిని అభయహస్తంగా చూపుతూ కొలువై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. సో, నేను చెప్పేదేంటంటే, ప్రపంచంలో ఎక్కడ మనం చూడలేని విగ్రహం ఇక్కడుంటుంది. అభయహస్తం చేయి పైకి పెట్టి మనని ఆశీర్వదించినట్టుగా కనపడతాడు. సో, ఆలయ ప్రాంగణానికి ఎదురుగా చిన్న కోనేరు. దాని వద్ద వేయించేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వ్యాధుల నుండి ఉపశమనం కోసం భక్తులు ఈ హనుమంతుడిని దర్శించుకొని ముడుపులు కడుతూ ఉంటారు. సో, ఈ కోనేరుకి ఒక చరిత్ర ఉంది. అనృణ సరోవరం కథ. పూర్వం అప్పలయ్య అనే భక్తుడు తనపై పడిన అప్పు నిందను తుడిచేసుకోవడానికి నేను రుణం తీసుకోలేదు అని ఒక రాయిపై రాసి ఇక్కడ కోనేటిలో వేయగా ఆ రాయి నీటిపై తేలిందని కథనం. ఈ కోనేరును రుణ సరోవరం అని ఈ ప్రాంతాన్ని అప్పలయ్య గుంట కాలక్రమేణా అప్పలయ్య గుంట అని పేరు పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల అంటే చాలా ఇష్టం. అందుకే నేను తులసిమాల తనకి సమర్పించడం జరిగింది. సో, తిరుపతి సమీపంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన దివ్యక్షేత్రాలు అప్పలయ్య గుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి చుట్టూ ఉండే 7 ప్రాచీన వెంకటేశ్వర ఆలయాల్లో ఇది ఒకటి భక్తుల నమ్మకం. కోరిన కోరికలు తీర్చడంలో ఇది ఒక ప్రత్యేక ఆలయంగా నిలిచిపోయింది. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన కొండల మధ్య ఈ ఆలయం ఉంటుంది. తిరుమల కొండపై ఉండే రద్దీతో పోలిస్తే ఇక్కడ భక్తులు చాలా ప్రశాంతంగా, నిలకడగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ భక్తులు ఎవరూ లేరు. అది కేవలం శనివారాల్లో మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. దర్శనానికి చాలా టైం పడుతుంది. సో, ఈ దేవాలయాన్ని రన్ చేస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. ఇక్కడ ఈ దేవాలయాన్ని నడిపించడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ ఆలయ టైమింగ్ వచ్చేసి ఉదయము 5:30 నుంచి రాత్రి 8:30 వరకు ఏకధాటిగా స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. సో, దీనికి టెంపుల్‌కి ఆపోజిట్‌లో ఇక్కడ రైట్ సైడ్‌లో చూసుకుంటే గనక ఇక్కడ స్నానాల కోసం అని చెప్పేసి మన కొండపైన ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ సేమ్ టు సేమ్ అండి. మంచిగా ఇక్కడ వాష్‌రూమ్స్, తర్వాత వచ్చేసి స్నానాల గదులు అవన్నీ ఉన్నాయి. మనం ఇక్కడ చూసినట్లయితే కళ్యాణకట్ట అండి. కళ్యాణకట్ట మనం ఇక్కడికొచ్చిన వాళ్ళు గిట్ల తలనీలాలు ఇవ్వడానికి వీళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా కళ్యాణకట్ట కట్టడం జరిగిందండి. సో, దీనికి పక్కనే మనం అనుకోని చూసుకున్నట్లయితే మంచి వాతావరణం. సో, ఇక్కడ పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ కళ్యాణాలు, ఇక్కడ ఏకధాటిగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చండి. ఇది స్వామివారి అందుబాటులో ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. సో, ఇది ఫంక్షన్ హాల్ అనమాట. ఇక్కడికొచ్చిన భక్తులు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ పెళ్ళిళ్ళకు ఇది స్పెషల్ అని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు. ఇక్కడ మంచి వాతావరణంలో ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటుంటారు. సో, ఫ్రెండ్స్, ఒక చిన్న డివోషనల్ వీడియో తీశాననే ఒక తృప్తితో నేను బయలుదేరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో
చెప్పగలరు. సో సబ్స్క్రైబ్, లైక్, షేర్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను.